నమస్తే. మనము ఇప్పుడు మనం భగవద్గీత ప్రస్తుత పరిస్థితులకి ఎట్లా అప్లై అవుతుందనేటువంటి విషయాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ భగవద్గీతను చాలామంది ఏమంటుంటారు, ఇది భగవతత్వానికంటే కూడా ఇది ఒక జీవన విధానం అని అంటుంటారు. ఏంటి జీవన విధానం? ఎట్లా జీవన విధానం అంటే, ఫస్ట్ చాప్టర్ ఏంటి, అర్జున విషాద యోగం అని మొదలుపడి లాస్ట్ చాప్టర్ వచ్చి మోక్ష సన్యాస యోగం అనేటువంటి పదంతో అంతమవుతుంది. అసలు విషాదం అంటే ఏంటి, ఆ విషాదంలో నుంచి ఎట్లా బయటికి రావాలి, ఎట్లా మనం హ్యాపీగా ఉంచుకుంటూ ఉండాలి అనేటువంటి అన్ని వ్యవహారాలు, ఎట్లా మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఆ తర్వాత ఏంటి అంటే మనం ఎట్లా మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, మన శక్తిని పెంచుకోవాలి అనే విషయం మొత్తం భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం కూడా ఆ తర్వాత ఇంకోటి ఏమంటారు, వీటన్నిటిని కూడా పురాణాలు అని కూడా అంటుంటారు కదా. పురాణం అంటే ఏంటి, పురాణం అన్నా ఈ భగవతత్వానికి సంబంధించిన విషయాలన్నా ఇవన్నీ కూడా ఎప్పటివో పురాతనమైనవి. కాకపోతే వీటిని పురాణం అంటే నవ అని అంటుంటారు. నవ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మన పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. అంటే విమర్శించుకుంటూ ఉండాలి అంటే గుడ్డిగా ఎవరో చెప్పారని నమ్ముకుంటూ పోయే విషయం కాదు. మనకే ఇది కరెక్టా కాదా అని మనం విమర్శ చేసుకోవాలి. ఈ విమర్శ చేసుకోవటంలో మనం కాసేపు అబ్జర్వ్ చేద్దాం. ఏం అబ్జర్వ్ చేద్దాము, మన దగ్గర ఏముంది, ఒక శరీరం ఉంది, అంతే కదా. నాకు శరీరం ఉంది, ఈ శరీరానికి ఒక పేరు ఉంది. ఈ శరీరం ఏం చేస్తుంది, ఈ శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటి, కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నాయి, చెవులు వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, తర్వాత స్పర్శ వెచ్చగా ఉందా వేడిగా ఉందా అని గ్రహిస్తున్నది. 5 ఉన్నాయి. ఈ 5 ఏంటి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ 5 ఇంద్రియాలు పంచభూతాల నుంచి వచ్చాయి. పంచభూతాలు అంటే ఏంటి, మనకు భూమి ఉంది, నీళ్లు ఉన్నది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉన్నది, 5 ఉన్నాయి. ఈ పంచభూతాలే ఉన్నాయని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు నేనున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది? నాకు ఒక జ్ఞానం ఉంది. సో నేనున్నాను, నాకు ఒక పేరుంది, నా నా చెవులు వింటున్నాయి, నా నోరు మాట్లాడుతున్నది, నా కంటితోటి నా సెల్ ఫోన్ చూడగలుగుతున్నది అనేటువంటి విషయం ఎవరికి తెలుసు? నాకు మాత్రమే తెలుసు, అంతే కదా. ఇన్ని వేల కోట్ల మంది ప్రజల్లో ఎవరి గురించి ఎవరికి తెలుసు? ఎవరికి గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఈ తెలియడాన్నే జ్ఞానం అన్నారు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది కదా, దీన్ని ఉండడం అన్నారు. ఈ ఉండడం ఏం చేస్తుంది? ఇది ఉన్నది అంతే, కానీ దీన్ని నడిపిస్తున్నది ఎవరు? లోపల జ్ఞానం. అంటే ఏంటి, నాకు లోపల ఒక జ్ఞానం ఉంది, ఆ తర్వాత ఇది ఇప్పుడు నాకు ఒక శక్తి ఉంది కాబట్టి ఇంద్రియాలు చూస్తున్నాయి, ఇంద్రియాలంటే కళ్ళు చూస్తున్నాయి, నోరు మాట్లాడుతున్నది, చెవులు వింటున్నాయి. అంటే ఏంటి, నాకు ఒక శక్తి ఉన్నది. అంటే ఎవరు చెప్పినా ఏం చెప్పారు? ఒక జ్ఞానము, ఒక శక్తి ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు నాకు జ్ఞానం ఉండబట్టే మాట్లాడటం జరుగుతుంది, శక్తి ఉండబట్టే కూర్చోవడం జరుగుతుంది. ఈ జ్ఞానం శక్తి వెళ్ళిపోయినాయి అనుకో, శరీరం ఏమవుతుంది? అది జడం అనమాట. అంటే ఈ కదలదు మెదలదు, కింద పడిపోతుంది. కింద పడిపోతే పంచభూతాలతో తయారైన శరీరం కాబట్టి పంచభూతాల్లోకి కలిసి వెళ్ళిపోతుంది. ఇదనమాట. మరి ఈ పుట్టినప్పటి నుంచి చివరి వరకు ఏంటి, మనం ఎందుకు వచ్చామో? ఆనందం కోసం వచ్చామో, సుఖం కోసం వచ్చామో? అసలు సృష్టి ఎవరు చేశారు? వీటికి సంబంధించినటువంటి విచారణ ఈ ప్రశ్నలు వేయడాన్ని విచారణ అనుకుంటారు. అసలు ప్రపంచం ఏంటి, తర్వాత నేనెవరు, ఇదంతా అని. తర్వాత ఇంతమంత ఉపనిషత్తుల్లో చెప్పినా, తర్వాత భగవద్గీతలో చెప్పినా, భాగవతంలో చెప్పినా, యోగ వాసిష్ఠంలో చెప్పినా మనకి కంటికి కనపడే విషయాలు 3 విషయాలే వాళ్ళు ఎక్కువ చెప్పారు. ఏంటి, జగత్తుంది, జీవుడున్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఈశ్వరుడు కనపడు, ఈశ్వరుడు అంటే ఒక భగవతత్వం అనుకుంటాము. జగత్ ఏంటి, మరి ప్రపంచం అంటే ఏంటి? ప్రపంచం జడం అంటాడు, అంతే కదా. ప్రపంచం అన్న ఏంటి, దీన్ని ఏం చెప్తారు వాళ్ళు? ఈ ప్రపంచాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగించుకో, అంతే. అదైపోయిన తర్వాత ప్రపంచంతో నీకే సంబంధం లేదు అంటారు. అంటే ఇప్పుడు నేను ఏమైనా నేర్చుకోవాలన్నా ఏమున్నా ఎక్కడుండి నేర్చుకోవాలి? హిమాలయాలకు పోతాను సపోజు, నేను ఒక్కదాన్ని కూర్చొని ఉంటాను, ఏదైనా ఎవరైనా ఇస్తే ఏదో పండ్లు ఫలాలు ఇస్తే తింటాను, కూర్చొని ఉంటాను. నేను ఏం మార్చుకొని నేనేం గొప్పదాన్ని అయిపోతాను? ఏమీ లేదు. అందుకని నేను ఎక్కడ ఉండాలి? ప్రపంచంలోనే ఉండాలి. ప్రపంచంకి ఏదైనా మన ద్వారా జరుగుతున్నట్టు వ్యవహారం చూడాలి. చివరికి ప్రపంచానికి నాకు ఏం సంబంధం లేదు, నేను పరమాత్మతత్వంలో భాగం అనేటువంటి విషయం నేను గ్రహించుకోగలగాలి అనేది మొత్తం టోటల్గా చెప్పినటువంటి పరమాత్మతత్వానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ భగవద్గీత అంటే ఏంటి, భగవత్ అంటే ఏంటి? భగవత్ అంటే ఏంటి అంటే ఒక శక్తివంతము అని అర్థం అనమాట. భగవాన్ అంటే ఏంటి, శక్తివంతం అంటే ఏం చెప్పాడు? ఈ భగవానికి 6 లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. ఏమేంటి? ఐశ్వర్యం, జ్ఞానం, శక్తి, ఆ తర్వాత ఇంకా ఏదో ఒక 3 గుణాలు ఉన్నాయి. అందుకని దానికి అనుగుణంగానే వీళ్ళు 6 దేవతల్ని పూజిస్తారు. ఎవరు? జ్ఞానానికి సంబంధించి విష్ణుమూర్తి, శక్తికి సంబంధించి ఈశ్వరుడికి, ఐశ్వర్యానికి సంబంధించి ఈశ్వరుడు, తర్వాత శక్తికి సంబంధించి శక్తి, ఆ తర్వాత పరాక్రమానికి సంబంధించి కుమారస్వామి. ఇట్లా ఒక 6 దేవతలని వాళ్ళు పూజించడం అంటే మన వాళ్ళు చేస్తూ ఉంటారు. అల్టిమేట్ ఏంటి అంటే ఏంటి, ఉన్నదంతా ఎక్కడ ఏముంది? ఒక్క పరమాత్మ శక్తి కనపడదు, వినపడదు, అక్కడ
కూర్చొని ఉంటుంది ఒక సాక్షిలాగా. కాకపోతే మరి ఆ వ్యక్తమైన శక్తి అంతా మళ్ళీ ఎవరిది? అదే పరమాత్మ శక్తి. అందుకే చెప్తాడు భగవద్గీతలో, ఇదంతా నా విభూది అంటాడు. ఏది? కొండలు తీసుకో, చెట్లను తీసుకో, మనుషులను తీసుకో, అన్నీ తీసుకో, ఏమైనా సరే నా విభూది అంటారు. ఈ విభూతికి సంబంధించి మళ్ళీ ఏం చెప్తాడు? రెండు విషయాలు చెప్తాడు. ఒకటేంటి? ఏంటి? సాగరము, జంగమము అంటాడనమాట. జంగమం అంటే ఏంటి? అంటే మన అన్ని రకాల జీవులు జంగమం. అంటే జీవులు అంటే ఏంటి? ప్రాణులు. మనం కూడా ప్రాణులమే, ప్రాణం ఉంది, జీవించున్నాం అనమాట. అట్లాగే సముద్రాలు, నీళ్లు, జగాలు, వాటెవర్ పంచభూతాలన్నిటికీ సంబంధించినవన్నీ కూడా జడాల కిందకు వస్తాయి, అవి కదలనివి. భూమి మీద కదులుతూ ఉన్నవన్నీ కూడా ప్రాణుల కిందకు వస్తాయి. తర్వాత వీళ్ళేం చెప్పారు? అల్టిమేట్గా ఒక 3 గుణాల గురించే మాట్లాడతారు. ఏంటవి? సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఇప్పుడు ఈ పుస్తకం ఇప్పుడు వ్యాస మహాముని ఉన్నాడు కదా, వ్యాసుడిని భగవాన్ అంటారు. ఎందుకు? ఈ 6 లక్షణాలు ఉన్నాయి ఆయనకి. అంతే కదా. ఇప్పుడు నీకు భగవతత్వాన్ని నేను దర్శించాని అని ధైర్యంగా చెప్పాలంటే ఏముండాలి వాళ్ళ దగ్గర? నేను ఇది చూశాను, ఇది అబ్సల్యూట్గా కరెక్ట్, ఇంతకంటే లేదని కదా వాళ్ళు చెప్పారు. ఎన్ని వేల సంవత్సరాల నాడు చెప్తే దాన్ని మనమే ఫాలో చేసుకుంటూ వస్తూ ఇప్పుడు ఒకటొకటి కనుక్కుంటున్నారు. నిజమే, ఇదే అయి ఉంటుంది, ఇదే అయి ఉంటుంది అనేటువంటి అవగాహనకు ఇప్పుడు వస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనకు ఆ రోజుల్లో రీసెర్చ్ లేదు కాబట్టి మనకి నోబెల్ ప్రైజులు మనకి తెలియదు. అంతే కదా. మొన్న వచ్చింది కదా, అదేంటది, ఫాస్టింగ్ గురించి జపాన్ వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా. మనకి ఏకాదశి ఉపాసన ఎప్పుడో వేల సంవత్సరాల నాడే ఉంది కదా. 36 గంటలు ఆహారం తీసుకోకుండా ఉంటే లోపల ఉన్నటువంటి బ్యాడ్ సెల్స్ వాటంతట అవే వెళ్ళిపోయి గుడ్ సెల్స్ ఫామ్ అవుతాయి అన్నాడు. అంటే ఏంటి? లోపల ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా తగ్గిపోతుంది అన్నాడు. తర్వాత రీసెంట్గా, అంటే ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చినట్టు లేదు, దాన్ని ఏమంటారు, మొన్న వచ్చిన ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు కూడా, అంటే ఏంటి? యూనివర్స్ కూడా ప్రతి చోట చైతన్యం ఉంది, అది మనం చూస్తేనే కనపడుతుంది, చూడకపోతే కనపడదు అన్నట్టు ఏదో చెప్పినట్టున్నారు. అది ఇంకా మనకు అంత సైన్స్ తెలియదు, అంత థియరీ తెలియదు. అంటే అర్థం ఏంటి? ఉండడం అనేది ఒక శక్తి, పరమాత్మ శక్తి. నేను చూశాను, నాకు అవగాహనకు వచ్చింది అంటే ఒక గ్రహణ అన్నమాట. ఇప్పుడు మన వ్యాసులు లాంటి వాళ్ళు ఏంటి? వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏంటి? ఉన్నది ఆ శక్తే. ఇప్పుడు ఎందుకు గ్రహించగలిగారు? వాళ్ళతో శుద్ధ సత్వంలో ఉన్నారంటే వాళ్ళకి ఏ గుణము లేదు, ఏ స్వార్థము లేదు. కేవలం పరమాత్మ తత్వం ఏంటి, సృష్టి ఏంటి, ఎలా కనుక్కోవాలి, అసలు ఇది నిజంగా ఉందా, ఎవరన్నా కూర్చొని చేశారా అని పాపం వాళ్ళు మానవత్వం నుంచి వెనక్కి వెళ్ళి ఋషితత్వాన్ని గ్రహించి, ఋషితత్వాన్ని కూడా దాటి వెళ్ళి మహర్షి కూడా దాటి వెళ్ళి భగవాన్ అయిపోయినారు. అంటే భగవాన్ అంటే ఎవరు? మళ్ళీ చివరికి స్వచ్ఛమైన, ఏమీ లేని ఉండడం అనేటువంటి ఒక విషయమే పరమాత్మ, భగవాను. మళ్ళీ పరమాత్మ అంటే పరమ అర్థం పరమాత్మ, అది కూడా పెద్దదని అర్థం. అట్లాగే ఇంకొకటి ఏదో వాడతారు కదా, బ్రాహ్మణ్ అంటారు. బ్రాహ్మణ్ అంటే ఏంటి? బ్రా అంటే ఏంటి? వ్యాపించి ఉన్నది అని అర్థం. అల్టిమేట్ ఏంటి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తే మాయాశక్తి అనండి, లేకపోతే ఒక్కొక్కళ్ళు రాధ అంటారు, ఒక దాంట్లో మాయ అంటారు, ఒక దాంట్లో మహామాయ అంటారు. ఆ మాయ వ్యక్తమైంది అంటారు. ఎలా వ్యక్తమైంది? మనకు కనపడుతున్నటువంటి జగత్తు అంటే ఏంటి? మనకు కనపడుతున్న జగత్ అంతా ఏంటి? జగత్తు కానీ మన జీవుళ్ళం కానీ ఆ పరమాత్మ తత్వంలోని అంశలే. ఇప్పుడు మన ఇబ్బంది పెడుతున్నవి ఏంటి? ఏ విషయానికైనా ప్రపంచం ఇబ్బంది పెడుతుంది, మన జీవత్వం ఇబ్బంది పెడుతుంది. ఒరిజినల్గా ఉన్నటువంటి పరమాత్మతత్వం ఏమన్నా ఇబ్బంది పెడుతుందా? ఏమీ ఇబ్బంది పెట్టటంలే. అట్లా ఎట్లా మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పిన దాన్నే జీవన విధానం అంటారు. ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయి నిజంగా చెప్పాలంటే? నాకు ఒక లోపల ఒక జ్ఞానం ఉంది, తర్వాత నాకు శక్తి ఉంది, అంతే కదా. శక్తి ఉండబట్టే కదా మాట్లాడటం జరుగుతుంది. జ్ఞానం ఏంటి? ఇదేదో కొద్దిగా గొప్ప అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాం కాబట్టి ఏదో చెప్పడం జరుగుతుంది. మరి ఈ చెప్తున్న స్థితే, ఈ భగవతత్వ స్థితే 24/7 ఉంటామా? 100% ఉండడం అనేది కష్టం. అంటే ఏంటి? లోపల ఇంకా నేను ఉన్న పరమాత్మతత్వ జ్ఞానం కాక నా మనస్సు, నా గుణాలు సృష్టించుకున్నటువంటి జ్ఞానం ఒకటి ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఫస్ట్ది ఏంటి? ఇప్పుడు అర్జున విషాద యోగంలో చెప్పింది ఆ మహానుభావుడు, ఐడెంటిటీ ఫస్ట్ ప్రాబ్లం. ఏంటి? నన్ను అవమానపరిచారు నా బంధువులు, నేను ఇదే తినాలి, నేనే గొప్ప, అవతల వాళ్ళు సక్రమం కాదు అనేటువంటి భేదభావం అంతా సృష్టించుకొని అహంకార మమకారాలు పెట్టుకొని అర్జునుడు అంటే ఎవరు? మనం బాధపడుతూ ఉన్నాం. అప్పుడు ఎవరు వచ్చారు సీన్లోకి? ఈ భగవాన్ వచ్చాడు. ఎవరు ఈ భగవాను? ఇది తన అనుభవానికి తెచ్చుకున్నటువంటి వ్యాస మహాముని. కృష్ణుడు ఉన్నాడా లేదా అవన్నీ తీసి పక్కన పెట్టేస్తే ఇది పుస్తకం అన్నమాట. దీన్ని రాసిన వాళ్ళు ఎవరు? భగవాన్ వ్యాస మహాముని. అన్ని ఉపనిషత్తుల సారాన్ని గ్రహించి తన అనుభవానికి తెచ్చుకొని అంత ధైర్యంగా చెప్తాడు. నేనే దైవత్వాన్ని చెప్పడానికి కొద్ది గొప్ప నాకు అనుభవం ఉండి తీరాలి కదా.
అది తెచ్చుకున్న తర్వాత ఆ మహానుభావుడు ఇలా చెప్పడం జరిగింది. తర్వాత ఎన్ని తరాల నుంచి వస్తున్నదో మనకి తెలియదు. తర్వాత దీన్నే మళ్ళీ పరీక్షిత్ మహామునికి శుకుడు చెప్పాడు. ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టున్నాడు. అట్లా ఎంత 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 డెవలప్ అయిందో తెలియదు. ఏ మహానుభావులు అనుభవానికి తెచ్చుకున్నారో వాళ్ళంతా రాసిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏంటి భగవాన్ ఇంకా అర్థం ఏంటి, వ్యాస మహామునికి సంబంధించి వీళ్ళు టైము స్పేసు ఆబ్జెక్టు దాటిన వాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళకి వర్తమాన భూత భవిష్యత్తు కాలాలతో విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించగలిగిన శక్తి ఉంది. తర్వాత టైం స్పేస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రదేశం గురించి, అంటే ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేటువంటి విషయం గ్రహించగలిగిన వాళ్ళు, ఏ కాలంలో జరిగింది అని గ్రహించగలిగిన వాళ్ళు, ఈ వస్తువులు ప్రపంచం ఎట్లా ఉత్పత్తి అయింది అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగిన వాళ్ళు. ఇలా గ్రహించి వాళ్ళు చెప్పింది ఏంటి, ఉన్న ఒకే ఒక పరమాత్మ శక్తి విభూతిలాగా వ్యక్తమైంది. ఆ విభూతి అంటే అదే భగవతత్వం. ఇక్కడ నువ్వు ఐడెంటిటీ అంటూ లేదు, నువ్వు పరమాత్మ తత్వంలో భాగమే అనేటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే పుస్తకం మొత్తం ఆయన చెప్పింది ఏంటి, మనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, అంటే మన శక్తిని పెంచుకోవటానికి. పొటెన్షియాలిటీ అంటే కదా, ఇప్పుడు అగ్ని ఉంది, అగ్నికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఏంటి, మండుతుంది. మండే విషయం ఏమన్నా మనకు కనపడుతుందా, కనపడదు, అది శక్తి. అట్లాగే నీళ్ళకి పారే తత్వం ఉంది, తర్వాత మొక్కలకి అది అన్ని వ్యవహరించే శక్తి ఉంది. కానీ దాని శక్తి మనకేమన్నా తెలుస్తుందా, తెలియదు. అంటే నీళ్లు తెలుస్తాయి అన్నమాట. అంటే ఏంటి, పరమాత్మ తత్వ శక్తి అనేది పొటెన్షియాలిటీ మనలో కూడా ఉంది. అంతే కదా, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఆ మహానుభావుడే వ్యాసుడే ఎందుకు రాశాడు, ఆ వ్యాసుడు రాసినటువంటి సంస్కృతం ఇప్పుడు నేను వింటున్న కొంతమంది మహానుభావులకి ఎలా అర్థమైంది అంటే ఏంటంటే, వాళ్ళ ఫోకస్ దాని మీద పెట్టున్నారంటే ఇది ఎలా మానవాళికి అందించాలా, ఎందుకు సానుభూతి. అంతకంటే అక్కడ ఇంకా సానుభూతి అనే పదం వాడటం కంటే కూడా కంపాషన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులుగా జీవించారుగా. ఇప్పుడు మన వ్యాసుడు కూడా మానవుడే, ఆయన దేవుడేం కాదు. కానీ వ్యాసుడు భగవతత్వాన్ని అందిపుచ్చుకున్నాడు. ఎట్లా, ఆయన కనుక్కున్నాడు కాబట్టి. ఎట్లా కనుక్కున్నాడు, ఆయనకు స్వచ్ఛమైనటువంటి మనసు పెట్టుకున్నాడు కాబట్టి, ఆ 3 గుణాల స్థితి దాటిపోయినాడు కాబట్టి. సత్వగుణం, రజగుణం, తమోగుణం 3 గుణాలు మనలో అందరిలో ఉంటాయి. కానీ సత్వం ఎక్కువ ఉన్న చోట కొంచెం క్షమ, జాలి, దయా, కరుణ అటువంటి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. ఇంకా శుద్ధ సత్వం అంటే అసలు శరీరానికి కానీ వీటికి సంబంధించింది ఏం లేదు, ఉన్నదంతా ఒకటే తత్వం. భగవతత్వం అంటే శుద్ధ సత్వం అంతే. అంటే ఏంటి, అది భగవంతుడు కాదు, భగవత్ తత్వం, పరమాత్మ తత్వం. ఆ తర్వాత బ్రాహ్మణ్ తత్వం. అంటే కానీ ఈ తత్వం అనేది తత్వానికి ఉన్నటువంటి శక్తి వల్ల వ్యక్తమైందంతా విభూతి మనం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మనకి కనపడుతున్న ప్రతిదీ కూడా పరమాత్మ తత్వ భాగంలో లాగా చూడటం అలవాటు చేసుకోవాలి అనేది చెప్పేది జ్ఞానం. ఆ తర్వాత ఎట్లా ఈ జ్ఞానాన్ని మనం ఆచరణకు తెచ్చుకోవాలి అని చెప్పేది కర్మ, భక్తి, జ్ఞానం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి, సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఏంటి, అర్జునుడి విషాదయోగం మొదటిది అయిపోయింది, విషాదానికి కారణం ఐడెంటిటీ అన్నాడు. సాంఖ్యం అంటే ఏంటి, జ్ఞానం. ఈ జ్ఞానంలో ఆయన ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటి, ముందు ఇప్పుడు చెప్తున్నాడు జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఏం చెప్పాడు, అర్జునుడిని బాధ పండించాడు. ఒక తిట్టు తిట్టి, నువ్వు ఇంత అమాయకంగా, ఇంత బలహీనంగా, మామూలు వాళ్ళ కంటే హీనంగా పడి ఏడుస్తున్నావు ఏంది, కాదు, ధైర్యం తెచ్చుకో, విషయం చెప్తాను, ఆ విషయాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోమని మొదలుపెట్టి ఏం చెప్పాడు, నిన్న బాగా జ్ఞాని అనేటువంటి వాడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, వాడు దేనికి దుఃఖపడడు. ఫస్ట్ పాయింట్, ఎందుకు దుఃఖపడడు, ఉన్నది వీఆర్ పార్ట్ ఆఫ్ పరమాత్మ తత్వము అనేది ఒకటి. తర్వాత ఈ ప్రపంచానికి సంబంధించింది ఏదైనా నేను నేర్చుకోవడానికి నేను సృష్టించుకున్నదే. అంతే కదా, ఎవరు వచ్చి నాకు ఏదైనా సృష్టించారా, ఎవరు సృష్టించారా. నేను తీసుకునే ఆహారం దగ్గర నుంచి, నేను మాట్లాడే మాటల దగ్గర నుంచి అంతా ఇట్స్ మై క్రియేషను. మరి నా క్రియేషన్కి నేను ఎందుకు దుఃఖపడాలి ఒకటి. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, చచ్చిపోయిన వాడి గురించి బాధపడడు, బతుకున్న వాడి గురించి అసలు బాధపడడు. ఎందుకు, చచ్చిపోయేది ఎవరు, బతికేది ఎవరు, ఇక్కడ చచ్చేది అంటే ఎప్పుడో శరీరం పోతుంది తప్ప ఉన్న జ్ఞానము నిరాకారమైన శక్తి పర్మనెంట్గా ఉంటుంది. పోయేది వచ్చేది శరీరమే, నశించేదంతా అసత్తు ప్రకృతి, పర్మనెంట్గా ఉండేది పరమాత్మతత్వం. ఇటువంటిప్పుడు జ్ఞానికి ఈ విషయం ఎప్పుడైతే వాడికి అవగాహన వస్తూ ఉంటుందో వాళ్ళు ఎందుకు టెన్షన్ పడతారు. ఏ విషయమైనా మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచ విషయాలకు చూసుకుంటాం. క్లారిటీ అంటే జ్ఞానం. ఏ పని చేయటానికైనా మనకి జ్ఞానం ఉంటే ఏ టెన్షను ఉండదు, ఇంక్లూడింగ్ వంట. మొట్టమొదటి వంట చేసేటప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే తెగ వణికిపోవడం అంతా జరిగిపోయి అవి తెచ్చుకొని ఇల్లు సర్దుకొని గందరగోళం వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, ఎవరైనా వచ్చినా ఏముంది, వచ్చింది అది పెట్టింది తింటారు, మనం ఏదో ఒకటి చేసి పెట్టగలం కదా అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. అప్పుడు నీకు ఏ టెన్షన్ ఉండదు. అంటే ఎందువల్ల వచ్చింది అది అంటే జ్ఞానం ఉందన్నమాట. అంటే భౌతిక విషయాలైనా ఆధ్యాత్మిక విషయాలైనా నీకు క్లారిటీ కనుక ఉంటే, జ్ఞానం ఉంటే, ఫస్ట్ జరిగేది ఏంటి, ప్రశ్నలు ఆగిపోతాయి. అదేంది, ఇదేంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, వాళ్ళు ఏం మొత్తుకొని చెప్తున్నారు, ఉన్నదంతా ఒకటే. నువ్వు తెలుసుకుంటే నీకు స్ఫురణ, అదే జ్ఞానం. అని దాన్ని నువ్వేం చేసుకోవాలి, నువ్వు దుఃఖపడుతున్న విషయాలన్నీ డివాల్యూ చేసి పారేసేయి.
నువ్వు పట్టించుకోవాకు, ఇవన్నీ జరిగేవన్నీ జరుపుకుంటూ పోతాయి, నేను నేను అనుకున్నావంటే దుఃఖం తప్పదు అని అందరికీ తెలిసిందే. ఇక్కడ వేదాంతం భారతదేశంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఏంది, చచ్చిపోయేది అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు, మరణం జరుగుతుంది తెలియదు అని తెలుసు కదా. అందుకని ఈయన కూడా ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరు పుట్టుక మనకు తెలియదు, మనం ఎలా గ్రోత్ అవుతున్నామో మనకు తెలియదు, అలాగే మనం ఎలా వృద్ధాప్యంలో నుంచి డెత్కి సరిపోతామో కూడా తెలియదు. అంటే ఇవన్నీ కూడా తెలియకుండానే జరిగిపోతున్నాయి. ఎందుకు జరిగిపోతున్నాయి? ఇదంతా ప్రకృతి, దీని గురించి ఎవ్వడు జ్ఞాని టెన్షన్ పడు అర్జున, నువ్వు కూడా జ్ఞానం తెచ్చుకో, అనవసరంగా టెన్షన్ పడవాకు అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం కదా, అది ఒకటి చెప్పాడు. ఇంకా తర్వాత ఏం చెప్పాడు, ఆ తర్వాత సుఖ దుఃఖ అంటే ఇప్పుడు సుఖ దుఃఖాలకు కూడా జ్ఞాని ఇబ్బంది పడ్డాడు అంటాడు. ఎందుకు ఇబ్బంది పడ్డు? వర్షాకాలం ఎట్లా వస్తుందో, ఎండాకాలం ఎట్లా వస్తుందో, చలికాలం ఎట్లా వస్తుందో అవి సహజం. అంతే కదా. ఎండ వచ్చింది అని హోలు పెడితే మనం ఏం చేస్తాం? కాకపోతే దానికి ఏదైనా పోవడమో, ఒక ఏసీలో కూర్చోటమో, లేకపోతే ఫ్యాన్ వేసుకోవడమో, లేదా ఏదో చల్లగా చెట్లకి చల్లదనం వచ్చేట్టు ఏదో గ్రహించుకోవటమో చేసుకుంటాం, గమ్మునుంటాం. అంతేగాని ఎండొచ్చింది అని కంగారు పడం కదా. అట్లాగే సుఖం వస్తుంది అంతే, దానికి గర్వపడకూడదు. అట్లాగే కష్టం వస్తుంది, అది ఉండకూడదు. ఎందుకు? అవి రెండు పర్మనెంట్ కాదు, టెంపరీనే. మరి పర్మనెంట్ ఏంది? ఉన్నది ఒక భగవతత్వం తప్ప మిగిలిన 99 కూడా అన్ని విశేషాలే. విశేషాలంటే ఏంటి? ఎప్పుడు మారుకుంటూ పోతూ ఉంటాయి. మారకుండా ఉండడం మనకు ఆశ్చర్యం, మారడం అనేది సహజం అనమాట. అది ఒకటి. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, జ్ఞాని అనేవాడు విషయాల గురించి టెన్షన్ పడ్డు అంతే. అంటే ఏంటి? తనకి తెలుసు, అంటే ఇవన్నీ కూడా విషయాలే కదా, ఈ విషయాల గురించి అంత టెన్షన్ పడాల్సినంత అవసరం ఏముంది? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటికి ఏం లేదు, తన ద్వారా జరగాల్సిన పని జరిగిపోతుంది అనేటువంటి విషయంలో ఉంటాడు అని చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్తాడు, 16 అనుకుంటా, అసత్తు గురించి మాట్లాడతాడు. సత్ అంటే ఏంటి? సత్ అంటే పరమాత్మతత్వం. పరమాత్మతత్వం అంటే ఎలా ఉంది? ఉండడం ఉన్నది. ఎక్కడ ఉన్నది? సర్వత్రా ఉన్నది. అంటే పరమాత్మతత్వం అంటే ఆఫ్ కాదు, ఈజ్, ఉండడం. ఈ ఉండడం అనేది ఎవరికి తెలుస్తుంది? ఎవరు దాని మీద ఫోకస్ పెడితే అది తెలుస్తుంది. ఫోకస్ పెట్టేది మళ్ళీ ఎవరు? మన మనసు. మన మనసుకున్న లక్షణం ఏంది? ఏది పట్టుకుంటే, ఏది మనం దానికి పట్టిస్తే అది పట్టుకుంటుంది. ఇప్పుడు మనం పట్టించాల్సింది ఏంటి? ఈ విషయాలన్నీ కూడా భగవతత్వానికి ముందుకు తీసుకుని విషయాల, నన్ను వెనక్కబడేస్తున్న విషయాల అనేటువంటి అవగాహన చేసుకొని అంటే ప్రతిదీ ఎవరితో మాట్లాడినా, మనం ఒక పని చేస్తున్నా, ఒక పుస్తకం చదివినా, చివరికి ఒక సినిమా చూసినా ఇది భగవతత్వంలో ఏ విధంగా ఇది కనెక్ట్ అవుతుంది అనేటువంటి విషయంలో అవగాహన ఉండాలి. విశేషానికి సంబంధించినది ఏ విషయం మనం మాట్లాడినా పరమాత్మతత్వానికి మనం దూరంగా ఉన్నట్లు లెక్క. అంటే ఏంటి ఇక్కడ చెప్పింది ఆయన? నువ్వు సత్ అంటే ఉండడం, నువ్వు ఉన్నావంటేనే పరమాత్మతత్వం నీలో 50% ఉంది, ఇంకా నువ్వేం డినై చేయడానికి లేదు. మిగిలిన 50% ఎక్కడ పడి ఏడుస్తుంది? ప్రపంచంలో ఉంది. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంది? ప్రపంచాన్ని కూడా నువ్వు పరమాత్మతత్వానికి ఉపయోగించడం జరగటం అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం స్వార్థం పొందటం కాదు. ఆ ఉన్న ప్రతి సిచ్యువేషన్ కూడా ఓహో ఇది భగవతత్వంలో భాగమే కదా. అంటే భగవతత్వంలో భాగమే అంటే ఇంకేమేమి రావాలి? మన ఇంద్రియాలు 5టిని కంట్రోల్ చేసుకోవాలి. ఇంద్రియాలు మళ్ళీ ఏంటి? పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరము పంచకోశాల్లో ఉంది, పంచ తన్మాత్రలు అంటే మళ్ళీ వాటికి సంబంధించే ఉన్నాయి. ఈ వాటిలో ఏంటి? వాటి క్వాలిటీస్ ఏంటి? మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలి. భూమితత్వం, పేషెన్స్ పెట్టుకోవాలి, శాంతంగా ఉండాలి, త్యాగగుణం ఉండాలి, ఆ తర్వాత ఓర్పు ఉండాలి. అంతే కదా. ఎవరైనా ఒకటే భూమికి, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు స్వామీజీలు వచ్చారని ఎగిరెగిరి పడదు పాపం. భూమి అంతా భూమి ఉంటుంది. 2 నీళ్లు ఎంతసేపటిగా వ్యాపిస్తూ ఉంటాయి. మనం కూడా ఏంది? మనం ఎక్స్పాండ్ అవ్వాలి. మన మనసు లిమిటేషన్లో నుంచి పోవాలి. ఒక లిమిటెడ్గా మనం ఆలోచిస్తూనే ఉంటాం, ఏమో ఆలోచించినంత గొప్పవాళ్ళేం కాదు, కానీ వెంటనే బయటకు వచ్చేసి ఇది కరెక్ట్ కాదని సొల్యూషన్కి రావాలి. అంటే ఏంటి? లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకో. లీడర్షిప్ అంటే మనం ఆచరించి చూపిస్తే పక్క వాళ్ళు చూస్తారు. అది మనం చేసుకుంటూ పోతే మనకే గ్రోత్ తెలుస్తుంది. పక్క చూడటం అనేది మనకు వదిలిపోతుంది. ఫస్ట్ జరిగేది పోలిక పోతుంది. మనం చూసుకోవడానికి టైం చాలకపోతే పక్కన ఎక్కడ చూస్తాం మనం? అది నీళ్లతత్వం. 3వది వచ్చి అగ్నితత్వం, అహం. నా వల్లే అనేది. ఒక్కసారి బెలూన్ మీద చుక్క కొడితే కింద ఎక్కడో నేలకెళ్ళి పడిపోతుంది. ఓహో నేను కూడా అలాంటి దాన్నే కదా, మునిగిపోయినటువంటి పడగలో, చిల్లిపడ్డ పడవలో కూర్చున్న వాళ్ళం, ఎందుకు అహంకారం అనేటువంటి విషయం తెలిస్తే ఇదంతా కాదు, సంథింగ్ ఈజ్ దేర్, నేను ఎట్లా అనుభవానికి తెచ్చుకోవాలి అని అప్పుడు హృదయతత్వానికి వస్తాం. ఈ కింద ఉన్నటువంటి 3 లక్షణాలు, స్వార్థం, ఆశ, ఆ తర్వాత ఏంటి ఉన్నాయి కదా, లోభము, ఆశ, కోరిక, ఇవి వాటికి చుట్టూ తిరగడము, ఎక్కడేం వస్తుందని పరిగెత్తడము, ఇవన్నీ వస్తాయి. ఒక్కసారి ఇదంతా లేదు, ఎక్కడో లేదు, ఇదంతా నాలోనే ఉంది, ఐఎమ్ పార్ట్ ఆఫ్ డివైన్ అన్నప్పుడు ఎట్లా నేను అనుభవానికి తెచ్చుకోవటానికి చూడాలా అనేది మన స్పర్శ, వాయుతత్వం. అప్పుడు చెవులతో వింటాం అనమాట. ఏం వింటాము? మంచి విషయాలు వింటాము, వచ్చి ఆటోమేటిక్గా మంచి ఆలోచనలు వస్తాయి. దానికి రావాలి అంటే మనలో సత్వగుణం వృద్ధి కావాలి. రజోగుణం ఉంటే పరుగులు పెట్టుకుంటుంటే మనం కూర్చోలేము. ఇట్లా
ఉన్నదంతా సత్తే, పరమాత్మతత్వం అనేటువంటి విషయం మనం అనుభవానికి తెచ్చుకోవాలి. అందుకని జ్ఞాన విజ్ఞానం అన్నాడు. ఫస్ట్ దాంట్లోనే ఇక్కడ వాడారు. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్ అంటే ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి విషయం అవగాహనకు రావాలి. అనుభవం అంటే మళ్ళీ విజ్ఞానం అనమాట. అందుకని ఎక్కడ చెప్పినా ఇప్పుడు యోగం అంటే కూడా ఏంటి? కలయిక. కలయిక అంటే ఎక్కడ కలయిక? నేను పరమాత్మతత్వం తేడా కాదనేటువంటి విషయం కలయిక. నువ్వు విషాదం వదిలితే తప్ప ఇవన్నీ రావు. విషాదం వదలాలంటే ఐడెంటిటీ పోవాలి. దానికోసం ఇప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు సత్తు అసత్తుకు సంబంధించినటువంటి వర్సెస్ చెప్పారు. రేపు ఏం చెప్తారో రేపు చూద్దాం. వాళ్ళకి కూడా 2-3 నిమిషాలు ఎక్కువైపోయింది. నమస్తే.